హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇందు. వెల్కమ్ బ్యాక్ టు కలిసి నడుద్దాం మీ ఎల్జీ. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా ఏం వీడియో అనేది. సో శ్రావణ మాసం కదండి, పూజల కోసం అయితే ఇండ్లంతా క్లీన్ చేస్తున్నాను. ఎక్కడ ఏ మూల వదలకుండా ప్రతి ఒక్కటైతే క్లీన్ చేస్తున్నానండి. సో ఈ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ముందుగా అయితే మొత్తం డోర్ కర్టన్స్, సోఫా కవర్స్ ఇవన్నీ అయితే తీసేసుకున్నానండి. సో మా కింద అయితే బాల్కనీ లాగా అయితే ఏమీ లేదు, అంతా పైకే వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. సో కిందికి పైకి నేనైతే ఎన్నిసార్లు తిరిగానంటే అన్నిసార్లు తిరిగాను ఈ క్లీనింగ్ ప్రాసెస్లో అయితే. సో ఇవి వచ్చేసి కిచెన్లో నాకు చాలా ఇబ్బందికరంగా ఉండే వస్తువులన్నీ తీసేసి ఇంకా పైన వేద్దామని అయితే క్లీన్ చేయడానికి అయితే తెచ్చానమాట. సో ఆల్మోస్ట్ ఇంకా మా కిచెన్లో ఉండే సామాన్ అయితే ఇదే అనమాట. కిచెన్లో అయితే ఏ అవసరమో అవైతే కింద పెట్టుకొని మిగతావన్నీ పైకి వేసేయాలని అన్నీ క్లీన్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కర్టన్స్ అంతా నానబెడుతున్నాను. ఇంట్లో వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ఇలా ఉండే వాళ్ళకైతే అసలు పని అనిపించదు. కాకపోతే ఇలా ప్రతి ఒక్కటి చేత్తో చేసుకునే వాళ్ళకైతే ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది. నేను ఇదంతా ఒకటే రోజులోనే పూర్తి చేయలేదండి, 3 days టైం తీసుకున్నాను. మధ్యలో అమావాస్య శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా 2 రోజులు బూజు దులపకూడదని ఇలా ఏమన్నా పైన చేసుకునే వస్తువులు ఉంటే అవన్నీ క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నానండి. సో ఇవన్నీ నానబెట్టాను. ఇవన్నీ పెద్దగా మురికైతే ఏం పట్టిండవు, కొద్దిగా జాడిడిస్తే చాలు. ఇంకా ఈ వాటర్ అయితే రగ్గుల్ని, బొంతల్ని నానబెట్టడానికి అయితే తీసుకుంటున్నానండి. సో ఇవి కొద్దిగా మురికి పట్టింటాయి కాబట్టి వీటిని ఒక 1/2 hour అన్నా నాననివ్వాలి. సో టైం ఉంటే చాలామంది ఎక్కువసేపే నాననిస్తారు, కానీ నా టైం అయితే ఇంకంతే అనమాట. సో ఇవన్నీ నానేసరికి నేను డోర్ మ్యాట్స్, డోర్ కర్టన్స్, విండో కర్టన్స్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని ఆరబెడతాను. నేను ఈ పని చేసుకునే టైంలో ఎండ బాగా పెడుతుందండి. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి మెయిన్ కారణం కూడా అదే, ఎందుకంటే బాగా ఆరిపోతాయి కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి నిన్న ఆరబెట్టిన బట్టలు అనమాట. సో అవన్నీ తీసేసి ఇంకా బ్యాగ్లో వేసేసాను. ఇంకా ఇది ఎందుకు షూట్ చేశానంటే అండి, ఇక్కడ సీతాకోక చిలుక అయితే ఉండింది. నేను షూట్ చేద్దామని తెచ్చుకునే సరికల్లా పోయిందనమాట. సో అక్కడ కనిపిస్తున్నాయి కదా, మనం కూడా చదువుకుని ఉంటాము 10th ఇంటర్లో. సో ఆ పుప్పడి రేణు వలన అయితే తినడానికైతే వచ్చిందనమాట. తినడానికో సంథింగ్ ఏంటో మరి తెలీదు. ఇంకా ఈ రగ్గులు అయితే ఉన్నాయండి. మొత్తం విండో కర్టన్స్ అవన్నీ అయితే ఆరబెట్టేశాను. ఇంకా అవన్నీ డ్రై అయ్యేసరికి మళ్ళీ ఇవి స్టార్ట్ చేయాలి. ఇంకా మధ్యలో కిందికి వచ్చి అలా కొద్దిసేపు వాటర్ తాగి కూర్చున్నానండి. ఎండ ఎంత బాగా పెడుతుందంటే అంత బాగా పెడుతుంది, కానీ తప్పదు కదా, మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి. ఆ రోజైతే ఎంత వెతికాను, అసలు తినడానికి ఏముంటాయని ఏం లేదండి. చివరికైతే ఇవి దొరికాయండి. ముందు రోజు కాల్చి పెట్టిన బుడ్డలు. సో మేమైతే బుడ్డలనే అంటాము. ఇంకా ఇవిని తిన్నాను. ఇంకా ఈవినింగ్ అలా తలస్నానం చేసుకొని ఇంట్లో కొంచెం పూజ చేసుకున్నానండి, దీపం పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డేదండి. ఇంకా ముందు రోజు ఏవైతే ఉతికానో సో అవన్నీ ఇంకా ఫోల్డ్ చేసుకొని బీరువాలో కానీ అల్మారాలో కానీ పెట్టేస్తాను. ఎందుకంటే ఇల్లంతా బూజు దులపలేదు కాబట్టి మళ్ళీ పైన పెట్టానంటే ఇంకా అంతే దుమ్ము పట్టిపోతాయి. ఆరబెట్టేటప్పుడు అన్నీ తిప్పేసి ఆరబెడతానండి, ఎందుకంటే కలర్ పోకుండా ఉంటాయి.
నాకు సర్దుకోవడం అన్నా ఆర్గనైజింగ్ చేసుకోవడం అన్నా చాలా ఇష్టం అండి. చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకుంటాను చిన్నగా ఉన్నప్పటి నుండి అంతే. సో నాకు ఇంట్లో ఏదైనా వర్క్ చేయాలంటే అది ఇష్టమైన వర్క్ ఏంటి అంటే ఆర్గనైజింగే. మేము ఇప్పుడుండే ఇల్లు అయితే సెమీ ఫర్నిష్డ్ అండి, ఫుల్ ఫర్నిష్డ్ కాదు. సో అక్కడక్కడ మాత్రమే కబోర్డ్స్ ఉంటాయి, ఇంకా వేరే దగ్గర ఇక్కడ ఫుల్లీగా అయితే కబోర్డ్స్ అయితే ఏమీ లేవన్నమాట. సో స్టార్టింగ్ వచ్చినప్పుడైతే సరిపోతుంది అనుకున్నాము, తర్వాత ఒకటొకటి కొంటూనే ఉంటాం కదా. సో కబోర్డ్స్ అయితే పట్టలేదన్నమాట. ఇంకా నేను ఇవి వచ్చేసి బీరువాలో వేసేసానండి, దుమ్ము పట్టకుండా ఉండడానికి లోపలైతే పెట్టాను. ఇంకా ఇవి వచ్చేసి పెద్ద బెడ్షీట్స్ అండి. ఇంక ఇవన్నీ చేత్తో ఉతకడానికి నా వల్ల అయితే అవ్వదు. సో అందుకని ఇంకా ఇలా బాగా నానబెట్టిన తర్వాత కాలుతోటే ఇలా తొక్కేసి ఇంకా ఆరబెడతాను. ఇది వచ్చేసి డే 3 అండి. ఇంకా ఫుల్గా మొత్తం అయితే క్లీన్ చేసేసాను కిచెన్లో అంతా. ఇంకా అన్నీ సర్దుకోవడమే పెండింగ్ అయితే. ఇంకా ఇల్లంతా ఫ్లోర్ క్లీనింగ్ అయిపోయి బూజు దులిపేసిన తర్వాత కర్టన్స్ని సోఫా కవర్స్ని అయితే అరేంజ్ చేస్తున్నానండి. ఇప్పుడైతే నేను ఇల్లు తీసుకునేటప్పుడేమో పెద్ద ఇల్లు కావాలని అయితే తీసుకుంటాము. సో ఇలా క్లీన్ చేసుకునేటప్పుడైతే దోల తీరిపోతుంది, ఎందుకు తీసుకున్నాను రా బాబు అనిపిస్తుంది. నేనైతే అలాగే అనుకున్నానండి. సో మొత్తానికి ఏదోలా రోజు కొంచెం అయితే క్లీన్ చేశాను, అంతా ఒకే రోజే మీదేసుకోకుండా. మా ఇంట్లో చాలా దుమ్ము పడుతుందండి, ఫ్రీక్వెంట్లీ క్లీన్ చేస్తూనే ఉండాలి. సో ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట ఎప్పుడు చూసినా నాకు. సో నేను ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా చింపిరిగానే కనిపించుంటున్నాను. సో ఈవినింగ్ అయితే మొత్తం అంతా పని అయిపోతుంది కదండి, ఆ టైంలో బాత్ చేసుకున్నామనుకో చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకని ఆ టైంలో బాత్ చేసుకునేదాన్ని. నేను ఇవన్నీ క్లీన్ చేసుకునే టైంలో మిద్దె మీదకి కిందికి ఒక 100 సార్లైనా ఎక్కింటానండి 3 డేస్లలో. అలా తిరిగాను. సో పని చేసేటప్పుడైతే ఏమీ అనిపించలేదు, కానీ ఎప్పుడైతే ఫ్రెష్ అయ్యామో అమ్మయ్య అని కూర్చుంటాం కదండి, ఆ టైంలో మాత్రం కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు అయితే బాగా వచ్చాయి. సో ఫైనల్లీ క్లీన్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చూద్దరండి. సో చాలా హ్యాపీగా అనిపించింది మనసుకైతే. సో ప్రశాంతంగా అనిపించిందండి. 3 డేస్ కష్టపడిన దానికి మొత్తం ఇల్లు అయితే ఇలా ఉంది.